హాయ్ అందరికీ నమస్తే. ఎలా నేను మీ సుక్కు డార్లింగ్ ఏంటి చూపిస్తాను. ఇది సూర్యలంక బీచ్ అండి. మా ఫ్రెండ్ టెట్ ఎగ్జామ్ ఉంటే బీచ్కి వెళ్ళాము. వీడియో మా తేజ్ గడు వాడి గురించి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మేము బాపట్ల ఎగ్జామ్ కాలేజ్ సెంటర్లో వదిలేసి మేము బీచ్కి వచ్చాము. కార్తీక్ గడి వీడియో మీరు ఆల్రెడీ ఇంతకుముందు నా ఇన్స్టాలో చూసుంటారు. నెక్స్ట్ మా తేజ్ గారిని ఎక్కించాము. వాడే ఫస్ట్ గుర్రమెక్కుతా అని చెప్పి చివరి గుర్రం దగ్గరికి వెళ్ళి ఒక 2 రైడ్స్ 150 రూపాయలకు మాట్లాడి మరి వాడిని ఎక్కిస్తే నేను ఎక్కనోను భయపడి గోల్ చేసి పరిగెత్తా ఉన్నాడు. అయినా వాడిని పట్టుకొని బలవంతంగా ఎక్కించాము. చూడండి వాడి పరిస్థితి ఎలా ఉందంటే వాడి గేమ్లో భయపడుతున్నాడు. అయినా కానీ వాడిని ఎక్కించాము. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? నెక్స్ట్ వెంటనే నీళ్ళలోకి వెళ్తున్నారు. చూడండి మొబైల్ ఎలా ఏంటిది అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్లు, ఎక్స్పోజింగ్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఫైనల్ గా రైడ్స్ అయినా అయిపోయినాక మా వాళ్ళని చిన్నగా సముద్రంలో తీసుకెళ్తారు నీళ్ళలోకి. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు గురించి చెప్పాలంటే వీళ్ళిద్దరు ఒంగోలు, మా జ్యోతక్క వాళ్ళ పిల్లలు తేజు కార్తీ ఇద్దరు. ఫస్ట్ నీళ్ళలోకి రాము అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయినాక బయటికి రాలేదు. అందరైతే చాలా మంది కాదు. ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ శివయ్య అంకుడు, మా కిరణ్ మామయ్య పిల్లలందరూ కలిసి అక్కడ డిస్కషన్ చేస్తున్నారు. చూడండి పిల్లలకి ఏదో కోట్లు ఇవ్వలేదండి. ఇలాగ సరదాగా కాసేపు వాళ్ళని బీచ్కి ఇలాగ ఓపెన్ ప్లేస్కి తీసుకొస్తే వాళ్ళ మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఒక స్వీట్ మెమరీస్గా వాళ్ళకి ఉండిపోతుంది. ఇంకా వాడిని చిలువుగా బలవంతంగా వాడిని తీసుకొస్తున్నాం కానీ వాడు రావట్లేదు. కానీ జస్ట్ 3-4 మినిట్స్ తర్వాత వాడే చివరికి ఇంకా నీళ్ళ నుంచి బయటికి రాకుండా వాడు ఒక్కడ ఆడుకుంటున్నాడు. చూడండి ఎలాగ ఇద్దరు అన్న తమ్ముడు ఎలా ఉన్నారు. జగన్ మామయ్య పిలుస్తుంటే వెళ్ళిపోయారు. ఇది ఫైనల్ గా. ప్లీజ్ ఫాలో మై ఛానల్.